నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పిలుస్తారు? సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తారు. 1853లోనే ఆయన హరప్పా ముద్రను కనుగొన్నారు. బ్రిటిష్ ఆర్మీ ఇంజనీర్ అయిన ఆయన భారత చరిత్ర, ఇక్కడ ఉండే పురాతన స్మారక చిహ్నాలపై సర్వే చేశారు. 1861 డిసెంబర్లో ఆయన ఇండియాలో ఆర్కియాలజీ సర్వేయర్ గా నియమితులయ్యారు. ఇక మొదటిది, ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ. 2025-26 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు. కొత్త పన్ను విధానంలో ఇది వర్తిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి 12,75,000 వరకు పన్ను ఉండదు. ఇక రెండవది, ఎంఎస్ఎంఈలకు రుణ పరిమితి పెంపు. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రత్యేక పథకం ద్వారా ప్రస్తుతం 5 కోట్ల వరకు రుణాలను కేంద్రం అందిస్తోంది. ఈ పరిమితిని 10 కోట్ల వరకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు 1.5 లక్షల కోట్లను కేటాయిస్తామన్నారు. అలాగే 10,000 కోట్లతో ఎంఎస్ఎంఈలకు ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక మూడవది, రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన పథకం. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతుల కోసం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఇక నాలుగవది, బడ్జెట్లో బీహార్కు వరాల జల్లు. ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో బీహార్కు కేంద్రం వరాల జల్లును కురిపించింది. మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ను మెరుగుపరచడమే లక్ష్యంగా మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. మిథిలాంచెల్లో 50,000 హెక్టార్లకు ప్రయోజనాన్ని చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్ కు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐఐటి పట్నా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఐదవది, వృద్ధులకు టీడీఎస్ ఊరట. బడ్జెట్ 2025-26లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి వడ్డీపై వచ్చే ఆదాయంపై విధించే టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇకపై అద్దెలపై వచ్చే ఆదాయంపై విధించే టీడీఎస్ ను 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు ఆమె వివరించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజన స్కీమ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.